హాయ్ వ్యూవర్స్, నేను మీ మహేష్. టీఎస్ ఎంసెట్ అదేనండి టీజీఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామందికి ఫీ రియంబర్స్మెంట్ అనేది నో అని వచ్చిందనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏం లేదండి, మీరు టీజీఈఏపీ సెట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. అది కూడా 20 నుంచి 22 లోపల మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఫీ రియంబర్స్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి, ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నమాట. మొత్తం 9 ఉన్నాయి. అది మంచిర్యాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో ఈ 9 హెల్ప్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క హెల్ప్ సెంటర్స్లోకి వెళ్ళి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసుకోండి. మీకు ఫీ రియంబర్స్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ పరంగా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు అప్లై చేసుకోకపోతే వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఒకటి కాదు, కొంచెం కాదు, ఏపీతో పోల్చుకుంటే టీఎస్ ఎంసెట్ పరంగా కాలేజెస్ ఫీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎట్లాగూ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు, కనీసం వచ్చే ఫీ రియంబర్స్మెంట్ అయినా సరే తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.